హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 8వ భాగము. ఇక కథలోకి వెళితే, శ్యామల లోపలికి వెళుతూనే చీర మార్చేసుకుని కాళ్ళు కడుక్కుని గబగబా కృష్ణమూర్తి గారికి కంచంలో అన్నం పట్టుకొచ్చి పెట్టింది. ఆయన తినటం మొదలుపెట్టిన తర్వాత తను కూడా కంచం తెచ్చుకుని తినటం మొదలుపెట్టింది. స్వామీజీ ప్రవచన కార్యక్రమం చాలా బాగుందండి. చాలా బాగా చెబుతున్నారు. ఇంకా ఎన్ని రోజులట అడిగారు కృష్ణమూర్తి గారు. రేపు ఎల్లుండి కూడా చెప్తారట. అయినా నేను వెళ్ళను. మీకు మళ్ళీ ఇలా ఏమన్నా అయితే ప్రాబ్లం. నేను వెళ్ళినా మళ్ళీ నా మనసంతా ఇక్కడే ఉంటుంది. పిచ్చిదానా, ఏమీ జరగదు. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నా కోసం నీ ఇంట్రెస్ట్ని ఎందుకు మానుకుంటావు? రేపు వెళ్ళేటప్పుడు కాసిని గ్లూకోజ్ నీళ్లు గ్లాసులో కలిపి పెట్టి వెళ్ళు. పర్వాలేదులే, ఏం కాదు. పైగా పిలిస్తే పలికేందుకు మనకి వాచ్మెన్ రుద్రయ్య కూడా ఉన్నాడు కిందనే. ప్రసాద్ గారు వాళ్ళు కూడా మనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ప్రతి విషయంలో. నిజమేనండి మీరన్నమాట. రుద్రయ్య నిజంగా మనకి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నాడు. మనం వాడికి ఇచ్చే ఎక్స్ట్రా డబ్బులు ఏ పాటిది, కానీ ఎన్నో విధాలుగా సహాయపడుతున్నాడు. మనం సామాను మోసుకొచ్చుకోలేమని తనే మోస్తాడు. కూరగాయలు తీసుకొస్తాడు, టిఫిన్ తీసుకొస్తాడు. రుద్రయ్య సహాయం చేయకపోతే మనకి చాలా కష్టం అయ్యేది. పాపం వైదేహి వాళ్ళు కూడా పిలిస్తే పలుకుతారు, మన ఎదురుగా ఉన్నారు. కానీ వాళ్ళు పాపం ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. వాళ్ళ నుంచి మనం ఏమీ ఆశించలేము సహాయం. అయినా ఇలా ఎంతకాలం అండి బయట వాళ్ళ మీద ఆధారపడి ఉండటం? పిల్లల దగ్గరికి వెళ్ళిపోదామండి. అక్కడి వాతావరణం తట్టుకుని పిల్లల దగ్గరే ఉందాం. 6 నెలలు ఒకళ్ళ దగ్గర, ఇంకో 6 నెలలు రెండో వాడి దగ్గర ఉంటే మనకు కూడా అంత కష్టం అనిపించదు. పిల్లలు పిలుస్తున్నారు కదా, వెళ్ళిపోదామండి. బాధను దిగమింగుతూ అంది. పిచ్చిదానా, ఇంతకుముందు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన మర్చిపోయావా? మర్చిపోలేదు, కానీ వాళ్ళు మన పిల్లలు. అమ్మా నాన్నులుగా వారిని మనం క్షమించేయాలి. పట్టుదలకు పోయి పిల్లలకు దూరంగా ఉండలేం కదండి. ఎన్నో ఏళ్ళు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయి. వాళ్ళకి పిల్లలు బాధ్యత పెరిగింది. మనం బాధ్యత పడి కడుపు కట్టుకుని వాళ్ళని చదివించి అక్కడ ఇక్కడ లోన్ల కోసం నానా కష్టాలు పడి వాళ్ళని అమెరికా పంపించాం. ఆనాడు మన సంపాదనంతా పిల్లల కోసమే ఖర్చు పెట్టి ఏమీ దాచుకోలేదు. కష్టమైనా కూడా ఇద్దరిని అమెరికా పంపించాము. ఆ సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా. వాళ్ళ డబ్బు అనేటప్పటికీ తల్లిదండ్రులకు పెట్టడానికి కూడా వాళ్ళకు కష్టమే. అందుకే నా మనసు విరిగిపోయింది. శ్యామల, నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనస్కరించట్లేదు. నిజమేననుకోండి మీరన్నమాట, కానీ తల్లి మనసు కదా, నాది తొందరగా క్షమించేస్తుంది. సరేలేండి, ఇప్పటికే ఆలస్యమైంది, పడుకోండి. నేను వంటగది సర్దేసి వస్తాను అంటూ కంచాలు పట్టుకుని కిచెన్లోకి వెళ్ళింది. ఖాళీ గిన్నెలన్నీ సింక్లో పడేసి వంట ఇంటి గట్టు అంతా శుభ్రం చేసి లైట్లు ఆపేసి మంచం మీద వాలింది. పడుకుందే కానీ శ్యామలకి నిద్ర పట్టలేదు. కిందటిసారి తాము అమెరికా వెళ్ళినప్పటి సంగతులు అన్నీ ఒక్కసారిగా గుర్తు రావటం మొదలుపెట్టాయి. నిజానికి అంతకు ముందే 2-3 సార్లు వెళ్ళారు. పిల్లలు కూడా కుదిరినప్పుడల్లా ఇండియాకు వస్తూనే ఉన్నారు. ఏడాది క్రితం పెద్దవాడు రమ్మని ఒకటే గొడవ చేస్తే ఇద్దరూ ప్రయాణమయ్యారు. 6 నెలలు ఉందామని 3 నెలల చొప్పున 2 కొడుకుల దగ్గర గడుపుదామని. సరిగ్గా వీళ్ళు అమెరికాలో దిగే టైంకి పెద్దవాడికి అర్జెంటుగా ఆఫీసులో 2 రోజుల పాటు మీటింగ్ ఉండటంతో ఎయిర్పోర్ట్కి రిసీవ్ చేసుకోవటానికి రావటం లేదని చెప్పి కొడుకుని పంపించాడు. తాతయ్య నానమ్మని ఇంటికి తీసుకురా అని చెప్పి. అక్కడ పెరిగే పిల్లలకి పెద్దలంటే ఎంత బాధ్యత ఉంటుందో అర్థమైంది వాళ్ళకి ఆ రోజు. పెద్ద సూట్ కేసులు 2 తీసుకుని ఇద్దరూ బయటికి వచ్చి నుంచున్నారు. ఫలానా చోటికి వచ్చి అక్కడే నిలబడండి అని అప్పటికే చెప్పి పెట్టాడు కొడుకు. ఆ ప్రకారమే వాళ్ళు అక్కడే నిల్చున్నారు, మనవడి కోసం ఎదురు చూస్తూ. గంట గడిచినా రాలేదు మనవడు. అలాగే ఆ ట్రాలీ మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళంతట వాళ్లే వెడదామంటే వాళ్ళకి అక్కడ ఏమీ తెలియదు. పైగా చాలా దూరాలు. ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళటం తెలియదు. ఏం చేయాలో తోచక అలా దిక్కులు చూస్తూ కూర్చున్నారు. ఇంతలో వచ్చాడు మనవడు. చెవిలో ఇయర్ ఫోన్స్ తీస్తూ పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. సారీ గ్రాండ్పా, డాడీ చెప్పారు కానీ మర్చిపోయాను. సడన్గా గుర్తుకొచ్చింది.
ఒగురుస్తూ అన్నాడు అభయ్, సదరు మనవడు. కృష్ణమూర్తికి శ్యామలకి కోపం వచ్చింది. కానీ అణుచుకున్నారు. ఎంతైనా మనవడు కదా, అసలే అమెరికాలో పెరిగినవాడు. అక్కడ పిల్లల్ని ఏమీ అనకూడదు. ఏమాత్రం వాళ్ళ మీద కోపంగా మాట్లాడినా కేసులు పెట్టేస్తారు. పైగా మనవడి మీద తమకు ఏమి హక్కు ఉంటుంది? తమ కొడుకుని అయితే ఏమన్నా అనొచ్చు, వాళ్ళ పిల్లల్ని మనం ఏమీ అనకూడదు అన్న నిజాన్ని గ్రహించిన వాళ్ళిద్దరూ ఏమీ అనకుండా ఊరుకున్నారు. పర్వాలేదులేరా, ఇక్కడ అందరినీ చూసుకుంటూ హాయిగా గడిపేశాం 1 గంట సేపు. ఇక్కడ ఎంతమంది ఎన్ని రకాల మనుషులు ఉన్నారో చూసుకుంటూ ఉంటే బాగుంది. ఓ లవ్లీ గ్రాండ్మా, భలే మాట్లాడతారు మీరు. వాడు వచ్చిరాని తెలుగులో తమాషాగా తెలుగు పదాలు పలుకుతుంటే నవ్వు వచ్చింది. వాడు డ్రైవింగ్ చేస్తున్నంతసేపు ఏదో చెప్తున్నాడు. కొన్ని ఇంగ్లీష్ పదాలు, కొన్ని తెలుగు పదాలు కలుపుకుంటూ మొత్తం మీద వాక్యాన్ని తయారు చేసుకుంటూ, బహుశా మనసులో ఇంగ్లీషు పదాలకి తెలుగు మాటలు గుర్తు చేసుకుంటున్నాడేమో. ఆగి ఆగి ఒక్కొక్క సెంటెన్స్ మాట్లాడుతుంటే భలే అనిపించింది మనవడి నోట్లోంచి తెలుగు భాష. వీడే ఇలా తెలుగు మాట్లాడుతుంటే ఇక వీడి పిల్లలు, ఆ తర్వాత తరాల వాళ్ళు తెలుగు భాష పూర్తిగా మర్చిపోతారేమో. ఏం చేస్తాం, కర్మ అంతే. మన ఇండియాలో ఇక ముందు తరాల వాళ్ళ పరిస్థితి ఇంతే ఉంటుంది. ఎవరు ఇండియాలో ఉండకుండా ఖాళీ చేసి వేరే దేశాలకు ఎగిరి వెళ్ళిపోతారేమో అనుకున్నారు కృష్ణమూర్తి, శ్యామల. ఇంటికి వెళ్ళిన తర్వాత, గ్రాండ్మా మీరిద్దరూ ఫ్రెష్ అయిపోండి, ఇదిగో మీ రూమ్లో మీ సూట్ కేసులు పెడుతున్నాను అంటూ వాళ్ళ సూట్ కేసులు వాళ్ళ కోసం కేటాయించిన రూమ్లోకి తీసుకెళ్లి పెట్టాడు. వాళ్ళ కోసం తయారు చేసిన తిండి పదార్థాలన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టి వాళ్ళకి చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అభయ్. ఇద్దరూ స్నానాలు చేశారు. ఆ ఇంట్లో అన్నీ ఎక్కడ ఏముంటాయి తెలుసు. ఎందుకంటే ఇదివరకు వచ్చారు కాబట్టి. కొత్తగా ఏమీ అనిపించలేదు. ఫ్లైట్లో కూడా ఏమీ తినకపోవటం వలన ఆకలిగా అనిపించి మనవడు చూపించిన గిన్నెలన్నీ మూతలు తీసి చూశారు. ఎప్పుడు చేసినవో పప్పు, క్యాబేజీ కూర, చారు ఉన్నాయి. రైస్ కుక్కర్లో అన్నం రెడీగా ఉంది. అన్నం వేడిగా ఉండటంతో ఇద్దరూ అన్నం తినేశారు. అప్పటికి అక్కడ టైం ప్రకారం సాయంత్రం 6:30 అయ్యింది. వచ్చి అన్ని గంటలవుతున్నా కొడుకు కోడలు ఫోన్ కూడా చేయలేదు. చేరుకున్నారా, ఎట్లా చేరుకున్నారు, తిన్నారా ఏమీ అడగలేదు ఇద్దరు. ఆఫీస్ బిజీలో ఉన్నారేమో అనుకుని కాసేపు నడుం వాల్చారు. 7:30 అవుతుంటే కోడలు వచ్చింది మొదట. వస్తూనే కాళ్ళకి దండం పెట్టి ఎలా ఉన్నారు అని అడిగింది. సారీ అత్తయ్య, మామయ్య మీరు వచ్చే టైంకి ఇంట్లో ఉండటం కుదరలేదు. ఇవాళ ఆఫీసులో చాలా బిజీగా ఉన్నాము ఇద్దరం. మీ అబ్బాయి అయితే ఇంకా మీటింగ్లో ఉన్నారు. నాకు ఆఫీసులో పని అయిపోయిందని నేను ఒక్కదాన్నే వచ్చేశాను లోకల్ ట్రైన్లో. పర్వాలేదమ్మా ప్రభా, నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టావు కదా. కడుపు నిండా తినేసి కాసేపు ఇద్దరం కునుకు తీశాం. ఆ ఫ్లైట్లో కాళ్ళు చాపుకుని కూర్చోవటానికి ఉండదు. నడుము నీలుక్కుపోతూ అలా గంటల కొద్దీ కూర్చోవాలి. అవునత్తయ్య, చాలా కష్టం మీ ఏజ్ వాళ్ళకి అన్ని గంటలు ప్రయాణం. మాకే విసుగు వస్తుంది ఒక్కోసారి కూర్చుని. మీరు హాయిగా పడుకోండి. మీ అబ్బాయి వచ్చేదాకా ఉండొద్దు. ఆయనకి ఎంత ఆలస్యం అవుతుందో ఏమో. మీరు పడుకోండి, రేపొద్దున లేచి మాట్లాడుకోవచ్చు. కాసేపు దగ్గర కూర్చుని ప్రభ అవి ఇవి ఏవో కబుర్లు చెబుతుంది. వింటూనే వాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకోవటం చూసి నెమ్మదిగా తలుపులు దగ్గరగా వేసి వెళ్ళింది. ఆ మర్నాడు కృష్ణమూర్తి, శ్యామల ఇద్దరూ అప్పటికి కొడుకు కోడలు రెడీ అయిపోయి ఉన్నారు. వీళ్ళెప్పుడు లేస్తారా కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చిన శ్యామల అప్పటికే రెడీగా ఉన్న కొడుకుని కోడల్ని చూసింది. అయ్యో, మమ్మల్ని నిద్ర లేపాల్సిందిరా. ఏమిటో అలా నిద్ర పట్టేసింది. నిన్న అంత ప్రయాణం కదా. నిద్ర లేకపోవటంతో రాత్రి బాగా నిద్ర పట్టింది. ఎప్పుడొచ్చావురా అబ్బాయి? రాత్రి చాలా ఆలస్యం అయ్యిందమ్మా. మీరు మంచి నిద్రలో ఉన్నారు, అందుకే లేపలేదు. పోన్లే, రాత్రి బాగా మంచిగా నిద్ర పట్టింది కదా. బాగా నిద్ర పట్టిందిరా. నువ్వు వచ్చేంత వరకు మెలకువగా ఉందామని ట్రై చేసినా కళ్ళ మీదకి నిద్ర వచ్చేసింది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు అంటూ కృష్ణమూర్తి కూడా బెడ్రూమ్లో నుంచి వస్తూ కొడుకు శ్యామని పలకరించాడు. ఓకే నానా, ఇవాళ కూడా బాగా రెస్ట్ తీసుకోండి. మేమిద్దరం ఆఫీస్కి వెళ్తున్నాము. మీరు తొందరగా లేస్తారేమో, నలుగురం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామనుకున్నాము.
మాకు ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను ప్రభని దింపేసి అట్నుంచటు ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు శ్యామ్. అత్తయ్య, టేబుల్ మీద అన్నీ రెడీగా పెట్టేశాను. మీరు హాయిగా స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినండి. తిన్నాక మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోకండి అంటూ ప్రభ అత్తగారికి చెప్పేసి వెళ్ళిపోయింది. మనవడు ఎక్కడున్నాడో కనిపించలా. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బహుశా క్లాసులు ఏమన్నా ఉన్నాయేమో. వెళ్ళిపోయి ఉంటాడు. లేదా ఏ స్పోర్ట్స్ క్లాసులో ఉంటే పొద్దున్నే వెళ్ళిపోయి ఉండొచ్చు. అలా వీక్ డేస్లో అదే రొటీన్. శనివారం ఆదివారం వచ్చిందంటే మాత్రం కొడుకు కోడలు ఇద్దరూ లేటుగా లేస్తారు. ఇక ఇక్కడి నుంచి క్లీనింగ్ కార్యక్రమాలు, ఇల్లు సర్దుకోవటం, బయట నుంచి ఏమన్నా తెచ్చుకోవాలంటే తెచ్చుకోవటం. వాళ్ళకి సెలవు రోజులు ఇట్టే గడిచిపోతాయి. కృష్ణమూర్తి గారికి శ్యామలకి భారంగా రోజులు గడుస్తున్నాయి. శ్యామల గత అనుభవాలను తలుచుకుంటూ అలా గతంలోకి వెళుతూ కాసేపటికల్లా నిద్రలోకి జారుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.